ఆ మాజీ ఎంపీ ప్రతిపక్షంలో ఉన్న యాటిట్యూడ్ తగ్గించుకోవడం లేదా? జిల్లాలో సొంత పార్టీ నేతలెవరూ సారును కనీసం పట్టించుకోవడం లేదా? ఏకాకైనా సరే ఇంకా తత్వం బోధపట్టం లేదా? చుట్టూ భజన బ్యాచ్ని పెట్టుకుని ఇంకా ఎంపీగానే ఫీల్ అవుతున్నారా? ఎవరా వైసీపీ లీడర్? ఏంటి యాటిట్యూడ్ స్టోరీ? చికెన్ మసాలా. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పోటీ చేసి ఎంపీ అయిపోయారు. ఇక అప్పట్నుంచి ఆయన తీరు కాస్త తేడాగానే ఉందని చెప్పుకుంటారు. పార్టీలోనూ రాజకీయాల్లోనూ మొదట్నుంచి ఉన్నవాళ్లను పూర్తిగా పక్కన పెట్టేసి సర్వం నేనే అన్నట్టు సొంత రాజకీయాలు చేసేవారట. జక్కంపూడి ఫ్యామిలీ మొదట్నుంచి రాజమండ్రి కేంద్రంగా పాలిటిక్స్ చేస్తోంది. జక్కంపూడి రామ్మోహన్ రావు గతంలో రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కుమారుడు రాజా గతంలో రాజానగరం ఎమ్మెల్యేగా, ప్రస్తుతం కోఆర్డినేటర్గా ఉన్నారు. మార్గాని రాజా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదని పార్టీ వర్గాలు చెప్పుకుంటాయి. ఇద్దరూ కనీసం మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడరట. అదంతా ఒక ఎత్తైతే ఈ మధ్య జిల్లాలో మాజీ ఎంపీ వ్యవహారం కాకరగాయ కాస్త కేకరగాయ అయినట్టుగా ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆయన సెల్ఫ్ ప్రమోషన్స్ తట్టుకోలేక ఇదెక్కడి అతిరా బాబు అంటూ పార్టీ కోఆర్డినేటర్స్ నేతలు దూరం పెడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. వైసీపీ తరపున ఏ కార్యక్రమం చెయ్యాలన్నా మార్గాని సింగిల్గానే మిగిలిపోతున్నారట. తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చెల్లుబోయిన వేణున్నారు. ఆయన రాజమండ్రి రూరల్ పార్టీ కోఆర్డినేటర్ కూడా. ఈ క్రమంలో వేణుకి భరత్కి కూడా ఈ మధ్య గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తోంది. జక్కంపూడి రాజా చెల్లుబోయిన కలిసి కార్యక్రమాలు చేస్తూ భరత్ను పూర్తిగా పక్కకు పెట్టేసినట్టుగా తెలుస్తోంది. మార్గాని లక్కీగా ఎంపీ అయిపోయి మొదట్నుంచి పార్టీలో ఉన్నాడని టార్గెట్ చేస్తున్నారంటూ ఆ ఇద్దరి వర్గం చెబుతోందట. త్వరలోనే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకు సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోంది. 2024 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు భరత్. దీన్ని బేస్ చేసుకుని రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉంటే తాము అసలు పోటీ చెయ్యబోమని చెప్పేస్తున్నారట కొందరు స్థానిక నేతలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు రావడం సహజమే. అలాంటి వాటిని తట్టుకోగలం గాని సొంత పార్టీలోనే మాజీ ఎంపీ హెడ్ వెయిట్ను మాత్రం అస్సలు తట్టుకోలేం. దానివల్ల గెలిచే సంగతి తర్వాత కనీసం పోటీ కూడా ఇవ్వలేమని అంటున్నట్టుగా తెలిసింది. మార్గాని గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్టీ ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండేవారు కాదు. అందుకే ఇప్పుడు మిగతా నియోజకవర్గాల కోఆర్డినేటర్లందరూ ఆయనంటే దూరం దూరం అంటున్నారట. గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు తెలియని వాళ్లతో మనకు అవసరం లేదని క్లారిటీగా చెప్పేస్తున్నట్టుగా సమాచారం. ఆయన ఒకవేళ ఏదైనా ప్రోగ్రాం కలిసి చేద్దామన్నా తెలివిగా ఎస్కేప్ అవుతున్నారట. ఎక్స్ఎంపీ సెల్ఫ్ ప్రమోషన్ మీద పెట్టిన శ్రద్ధ రాజకీయాల మీద పెట్టుంటే మ్యాటర్ వేరే విధంగా ఉండేదంటూ సెటైర్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. భరత్కు మనం ఏం చెప్పినా నచ్చదు, ఆయన వినడు అంటూ ఓపెన్గానే అంటున్నారు కొంతమంది. ఆయన తనను తాను అతిగా ఊహించేసుకుంటాడని, ఇంతకంటే పెద్ద లీడర్లను చాలామంది చూశామని, కనీసం లౌక్యం తెలియని నాయకుడితో కలిసి నడవడం ఎలాగంటూ రాజమండ్రి వైసీపీలోనే చర్చ జరుగుతోందంటున్నారు. అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్న భరత్ వాళ్లు రివర్స్ అటాక్ ఇస్తే సమాధానం చెప్పలేకపోతున్నారంటూ సొంత పార్టీలోని ఓ వర్గం హ్యాపీగా ఫీల్ అయిపోతుందంటున్నారు. అదే సమయంలో భరత్ ఇంకా ఎంపీగానే ఫీల్ అవుతున్నారని, తాను మాజీ అయిపోయి చాలా రోజులైపోయిందన్న సంగతి మర్చిపోయారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయట లోకల్ వైసీపీ వర్గాల్లో. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఆ విషయం గ్రహించకుండా రెడీ యాక్షన్ కెమెరా అంటే సెట్ అవ్వదని కూడా మాట్లాడుకుంటోంది వైసీపీ కేడర్. లక్కీగా ఓసారి ఎంపీ అయ్యారు, ఆ హుందాతనాన్ని కాపాడుకోవాలి గాని అనవసరపు హైప్ క్రియేట్ చేసుకుంటే ఎప్పటికీ మాజీగానే ఉండిపోతారంటూ లోకల్ లీడర్స్ గుసగుసలాడేస్తున్నారట. కొందరైతే కనీసం ఆయన దగ్గరికి వెళ్లాలన్నా అమ్మో మార్గాని భరత అంటున్నారట. ప్రచారం కోసం ముందు ఏదేదో మాట్లాడేస్తారు, విషయం స్పష్టత వచ్చాక సెల్ఫ్ గోల్ చేసుకుంటారనే వాళ్ళు సైతం ఉన్నారట. పార్టీ కోసం పని చేయకున్నా పర్లేదు, డబ్బా కొట్టేవాళ్లు ఉంటే చాలా ఆయనకు అనేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. రాజమండ్రి వైసీపీలో పార్టీ పెద్దల బ్లెస్సింగ్స్తో పాటు కేడర్ను కూడా కలుపుకోవాలి కదా అని కాస్త దగ్గరగా ఉండేవాళ్లు మాజీ ఎంపీకి హితబోధ చేస్తున్నా అలా చెప్పేవాళ్ళని లైట్ తీసుకుంటున్నారు కానీ అసలు విషయం అర్థం చేసుకోవటం లేదట. మొత్తానికి మాజీ ఎంపీ యాటిట్యూడ్ మాత్రం తగ్గించుకోవటం లేదన్నది నియోజకవర్గంలో ఉన్న విస్తృతాభిప్రాయం. ఇప్పటికీ తాను ఎంపీగా ఫీల్ అవుతూ హడావుడి చేస్తున్నారు. ఇది చూసి ఆయనతో ఉంటే అసలుకే ఎసరొస్తుందనుకుని మిగతా నేతలు భరత్ను సింగిల్ చేసేశారట. ఈ పరిస్థితుల్లో ఆయన సీరియస్ పాలిటిక్స్ చేయలేకపోతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.